అమరావతిలో 2,733 కోట్ల రూపాయల పనులకు సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. సిఆర్డీఏ 44వ సమావేశంలో తీసుకున్న 2 పనులకు మంత్రివర్గం ఆమోదించింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై నిర్ణయం తీసుకుంది. అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణ చేసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు జారీ అధికారంపై సమావేశంలో చర్చ జరిగింది. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకరించింది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై కేబినెట్లో చర్చ జరిగింది. టీడీపీ సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 1 కోటి మంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. 1 కోటి మంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు 1 కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా యువనేత నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటివరకు 138 కోట్లు ఖర్చు చేశారు. గత అరాచక ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్తో పాటు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల మాదిరి పార్టీ కేడర్ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ చేస్తున్న కృషిపై కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గన్నవరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కోల్ ఇండియా వారి ఆర్థిక సహకారంతో వేల రూపాయల విలువ గల కుట్టు మిషన్లను మహిళలకు పంపిణీ చేసి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటును అందించడం హర్షణీయమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. రాష్ట్రంలోనే మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్కేపాడ్లో రాబోతుందని అన్నారు. ఎన్కేపాడ్లోని 1.5 ఎకరం స్థలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణం త్వరలోనే చేయనున్నట్లు తెలియజేశారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఎదురుగా ఉన్న 15 ఎకరాల స్థలంలో హైటెక్స్ లాంటి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలియజేశారు. కోల్ ఇండియా చైర్మన్ పోలవరపు ప్రసాద్ వారి సహకారంతో
రోటరీ క్లబ్ ఆఫ్ గన్నవరం ఆధ్వర్యంలో జీవీ రామారావు సారథ్యంలో 27 స్పీడ్ కమర్షియల్ కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా, స్మార్ట్ ఏపీ సీఈఓ శివశంకర్ అతిథిగా విచ్చేశారు. లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్కో హైస్పీడ్ కమర్షియల్ కుట్టు మిషన్ 35,000 రూపాయలని, దాదాపు 9.5 లక్షల విలువ గల 27 కుట్టు మిషన్లను సిఎస్ఆర్ నిధుల నుంచి ఇచ్చినందుకు పోలవరం ప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. 4 దశాబ్దాల క్రితం కోల్ ఇండియాకు చైర్మన్గా ఒక తెలుగువారు ఉన్నారని, ఇప్పుడు మళ్లీ పోలవరం ప్రసాద్ చైర్మన్గా ఉన్నారని తెలిపారు. ఆయన హయాంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో సిఎస్ఆర్ నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎనికేపాడులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి సహకరిస్తారని ఆకాంక్షించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఎదురుగా ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిలో హైటెక్స్ లాంటి కన్వెన్షన్ సెంటర్, రూమ్స్ కట్టించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దీని ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. ఎనికేపాడులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడదామని అనుకునే పరిస్థితి, స్కిల్ డెవలప్మెంట్కి కూడా సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇక్కడ ఈ ఎకరం పొలంలో ఓ బిల్డింగ్ కట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కాన్స్టిట్యున్సీలో గెస్ట్ హౌస్ కానీ ఆఫీసులతో కనీసం మీటింగ్ పెడదామంటే కాన్ఫరెన్స్ రూమ్ కూడా లేని దయనీయ పరిస్థితిలో గన్నవరం నియోజకవర్గం ఉందంటే చెప్పుకోవడానికి సిగ్గుచెట్టు కావాలి. అలాంటి నియోజకవర్గంలో ఈ ఎనికేపాడు ఎన్టీ రామారావు స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఇరిగేషన్ ల్యాండ్ ఎకరం 40 సెంట్లలో ఏపీ కనెక్ట్ నుంచి బిల్డింగ్ నిధులు కేటాయించాల్సిందిగా శివశంకర్ గారిని కోరా. గతంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయం చర్చించారు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిలో మంచి కన్వెన్షన్ సెంటర్, హైటెక్స్ లాంటి కన్వెన్షన్ సెంటర్, అలాగే అక్కడ ఒక గెస్ట్ హౌస్, రూమ్స్ కూడా కట్టించే ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి గారు వచ్చినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా కనీసం గెస్ట్ హౌస్ కూడా లేని స్థితిలో గన్నవరం ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి గారిని కోరా. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితి చేద్దామన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా నేను అనుకున్న అన్నీ బాగుండి అనుకున్నట్టు జరిగితే ఈ రాష్ట్రంలో మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్కేపాడులో రాబోతుంది. అనంతరం స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ సీఈఓ శివశంకర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ వారు కోల్ ఇండియా సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్లు ఇవ్వటం అభినందనీయమన్నారు. మహిళలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. రోటరీ క్లబ్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా బలపడి వారి కాళ్ళపై వారు నిలబడి వారి పిల్లల్ని విద్యావంతులు చేయడం ద్వారా, కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా వారు ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి. ఆ కార్యక్రమం రోటరీ క్లబ్ వారు చాలా వాళ్ళ యొక్క సమయాన్ని, వారి సభ్యులందరూ సమయాన్ని పెడుతున్నారు. డబ్బును కూడా ఇలాగా అనేక మంచి సంస్థల నుంచి కలెక్ట్ చేసి చేస్తున్నారు. ఈ ఒక్కటే కాకుండా రోటరీ క్లబ్ వారు గతంలో ఈ యొక్క శ్మశానానికి మనం ఎన్నో కొన్ని ఇబ్బందులు పడుతున్నాయని మన గ్యాస్ ద్వారా కూడా ఆ క్రిమేషన్ అయిపోయేలాగా అలాంటి మిషన్లు కూడా ఇచ్చి ఉన్నారు. అందువల్ల రోటరీ క్లబ్ వారిని ప్రభుత్వం ద్వారా అభినందిస్తున్నాం. కోల్ ఇండియా వారు మరి చాలా చక్కగా సుమారు 2-3 కోట్ల రూపాయలు దీనికి ఇస్తున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలకు వారు కూడా సహకారం అందిస్తారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. అనంతరం రోటరీ జిల్లా 30/20 ఇమ్మీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావు మాట్లాడుతూ గత ఏడాది గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు కోల్ ఇండియా తరపు నుంచి 800 కుట్టు మిషన్లు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్రసాదంపాడులో పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 27 మందికి ఇచ్చామన్నారు. కమర్షియల్ సూయింగ్ మిషన్స్ ఒక 800 మిషన్లు మా జిల్లా రోటరీ జిల్లా 30/20 అంటే విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా ఈ ఏరియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కొంచెం పూర్ మహిళలకి ఇస్తే వాళ్ళు జీవనోపాధికి ఇది సోదపడుతుందని చెప్పేసి ఐడెంటిఫై చేసి మేము అన్ని చోట్ల ఇచ్చుకుంటూ వెళుతున్నాము. దానిలో భాగంగా ఈరోజు గన్నవరంలో అది ప్రసాదంపాడులో ఉన్నాము. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ మహిళల్ని సెలెక్ట్ చేసినప్పుడు దానికి చీఫ్ గెస్ట్ కింద ఎమ్మెల్యే గారు వచ్చారు, వెంకట్రావు గారు. తర్వాత అలానే 800 కుట్టు మిషన్ల ద్వారా మేము 800 మందికి చేయడం వల్ల ముఖ్య భాగము కోల్ ఇండియా యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ 2 crores సిఎస్ఆర్ ఫండ్. సో వాళ్ళకి అన్యదా మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే మా రోటరీ ద్వారా ఇంతమంది మహిళలకి మరి ఉపాధి కల్పించే భాగ్యం మాకు కల్పించారని వాళ్ళకి మరొకసారి ఈ యొక్క ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాను.
రాజకీయ విలువలకు నిలువుటద్దంగా నిలిచిన మహోన్నత కమ్యూనిస్ట్ ఏబీ బర్డన్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్డన్ 9వ వర్ధంతిని పురస్కరించుకొని దాసరి భవన్లో బర్దన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తుది శ్వాస వరకు ప్రజల పక్షాన్ని నిలిచిన మహోన్నత కమ్యూనిస్టుగా బర్దన్ కీర్తి గడించారని తెలిపారు. ట్రేడ్ యూనియన్ నాయకునిగా, ప్రజాప్రతినిధిగా బర్దన్ అందించిన సేవలు మరువలేనివన్నారు. దేశవ్యాప్తంగా సిపిఐ చేపట్టిన అనేక పోరాటాలకు బర్దన్ నాయకత్వం వహించారని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో జైళ్లలో బంధించిన మొక్కవని ధైర్యంతో పోరాటాలు కొనసాగించిన చరిత్ర బర్దన్కు ఉందన్నారు. బర్దన్ పోరాట స్ఫూర్తిని తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో బర్దన్ చూపించిన మార్గమే సమస్యల పరిష్కారానికి సరైన వేదిక అన్నారు. మహనీయుడు కామ్రేడ్ ఏబీ బర్దన్ గారి వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఏబీ బర్దన్ గారు విద్యార్థి నాయకుడిగా ఉంటూ మొదట నాగపూర్లో విద్యార్థి నాయకుడిగా పేరుగాంచి ఆ తర్వాత అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత రోజుల్లో నాగపూర్ ఎమ్మెల్యేగా కూడా అతి చిన్న వయసులోనే ఆయన గెలవడం, అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యలు ప్రస్తావించడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆ తదుపరి రోజుల్లో ఏఐటీసీ జాతీయ స్థాయిలో పనిచేయడం ద్వారా ఏఐటీసీ జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగారు. ఆ తర్వాత రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడం ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో గుర్తింపు పొందారు. ప్రత్యేకించి యూపీఏ కాలంలో ఆ రోజు ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కామ్రేడ్ ఏబీ బర్దన్ గారు, ఏబీ బర్దన్ యొక్క లోటు మృతి కమ్యూనిస్ట్ ఉద్యమానికే కాదు మొత్తం కార్మిక లోకానికి, అలాగే వామపక్ష ఉద్యమాన్ని ఆకాంక్షించేటటువంటి వామపక్షవాదులకి ఏబీ బర్దన్ గారి యొక్క మరణం, ఏబీ బర్దన్ గారు లేకపోవటం లోటు అనేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ సుదీర్ఘకాలం ఆయన అజయ్ భవన్లో ఉంటూ తన యొక్క వృత్తిని ఏదైతే వృత్తి చదువుకున్నటువంటి వృత్తిని కూడా మానివేసి మరి మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఏబీ బర్దన్ ఆయన యొక్క జీవితం రాబోయేటటువంటి తరాలకి కమ్యూనిస్టు శ్రేణులకి అందరికి కూడా ఆదర్శం. ఈ సందర్భంగా ఏబీ బర్దన్ గారికి విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దానికోసం కమ్యూనిస్టులందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి ఆకాంక్షిస్తారు. రజకులను అభివృద్ధి బాటలో పయనించేలా వారికి అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి తెలిపారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు రజకులకు అందించి వారికి సమాజంలో ఒక గుర్తింపును తీసుకొస్తామన్నారు. అంతేకాకుండా రజకుల సంక్షేమానికి ఉపాధికి సంబంధించి ఉన్న జీవోలను ప్రభుత్వం అమలు చేసి వారి వృత్తిపరంగా మరింత ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్లలో బట్టలు ఉతికే పనిని రజకులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికోసం ఉన్న జీవోలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం గొల్లపూడి బీసీ భవన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ సి సావిత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్పర్సన్ 15 మంది డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇలా ఎంపికైన డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించలేదన్నారు. మా అందరిపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉందన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అన్ని అభివృద్ధి ఫలాలు రజకులకు చేరితే ఆ జాతి అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రజకుల స్థలాల్లో లాండ్రీ షాపులు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రజకుల కులస్తులకు కూటమి సర్కారు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రజక కులవృత్తులకు చెందిన పనిముట్లు వారికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చిట్ట చివరి రజక బిడ్డ వరకు ప్రభుత్వ సహాయం అందేలా చూస్తానన్నారు. సదుపాయాలు మాకు కావాలని కోరడం జరుగుతుంది. వారు మాకు మరీ టైం కేటాయిస్తాము అన్నారు. ఇప్పుడు రాలేకపోయినా ఈ మధ్య కాలంలో రాష్ట్ర కార్పొరేషన్ రజక కార్పొరేషన్ బాధ్యత తీసుకున్న తర్వాత మొదటగా ఆంధ్రప్రదేశ్లో రజక వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉందో అన్ని జిల్లాలలో మళ్ళీ పునః ప్రారంభం కావాలని, GO 6ను ఇంప్లిమెంట్ చేయాలని
ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే జిల్లా కలెక్టర్స్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. వారందరూ పెద్దలు సానుకూలంగా స్పందించి వాటి అమలు కోసము ప్రయత్నం చేశారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొన్ని జిల్లాలలో వచ్చేసింది, మిగతా జిల్లాలో తొందరలో వెల్ఫేర్ కమిటీ ప్రారంభమవుతుంది. అనంతరం ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. 2014-19 మధ్య రజకులకు రజక భవనాలతో పాటు అనేక సంక్షేమ ఫలాలను ముఖ్యమంత్రి అందించారన్నారు. బీసీలకు 39,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారన్నారు. 2019లో వచ్చిన ప్రభుత్వం బీసీల అభివృద్ధిని తుంగలో తొక్కిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలతో మమేకమై ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీలకు ఒక నాయకత్వం అందించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దాన్ని అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకి ఒక ఉన్నతమైన పదవులు ఇవ్వడం ద్వారా మా అధినాయకుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఒక ఉన్నత శిఖరాల్లో చేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా అనుబంధ సంఘాలను పటిష్టపరచడంలో ముఖ్యంగా ఈ సాధికార కమిటీలను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన మా యువగలం సారథి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా గత ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందన్నారు. రజకుల అభివృద్ధికి ప్రతి ఒక్క డైరెక్టర్ ఖచ్చితంగా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పదవికి వన్నె తీసుకురావాలన్నారు. కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ కూడా గొప్పవారు అయ్యేలాగా ఈ యొక్క కార్పొరేషన్ మనకి ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా శాసనసభ్యురాలిగా అదేవిధంగా ఎమ్మెల్సీ గారు కూడా ఖచ్చితంగా మన యొక్క ఈ జాతి ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పాటు పడతాము అని చెప్పి సభాపూర్వకంగా మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఈ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మన అభివృద్ధి కోసం మన సంక్షేమం కోసం మనం పాటుపడాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం ఉపయోగపడాలి అని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి నియమితులైన ప్రతి ఒక్క డైరెక్టర్ గారికి చైర్మన్ గారికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. గతంలో వైకాపా ప్రభుత్వం చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాల వలన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అదానిపై అమెరికాలో నమోదైన కేసుపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకునేదాకా వేచి చూద్దామనే ధోరణి సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలపై భారాలు పడే ఆ ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్నారు. నదుల అనుసంధానం ప్రాజెక్టులను ప్రైవేట్ కంపెనీలకు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రైవేట్ కంపెనీ వారు భాగస్వామ్యంతో ప్రాజెక్టులు నిర్మించి నీటిని అమ్ముకునే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టులను నిర్మించాలన్నారు. ఎవరైతే రైతులు భూములు ఇస్తారో వాళ్ళందరికీ కూడా లీజ్ అగ్రిమెంట్ 30 ఏళ్ల పాటు వాళ్ళకి లీజ్ వస్తుంది. అరే రాజస్థాన్ గవర్నమెంటు, రాజస్థాన్ రైతులు, రాజస్థాన్ నిరుద్యోగులకు లబ్ధి జరుగుతుంది. నువ్వు ఇక్కడ మనకి నష్టం జరుగుతుంది. ఏమి ఇక్కడ సూర్యుడు లేడా, లేకపోతే సోలార్ ఉత్పత్తి కాదా? నీవు అనవసరంగా ఇప్పుడు రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా పైగా నువ్వు అమెరికా గవర్నమెంట్ గురించి ఏమైనా అమెరికా గవర్నమెంట్కి ఏమైనా నష్టమా? ఈ సోలార్ ఒప్పందం వల్ల అమెరికా గవర్నమెంట్కి ఏమైనా నష్టమా, లేదంటే అమెరికాలో ఉన్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఏమైనా సంబంధమా, లేదా అమెరికాలో ఉన్న కంపెనీలు ఏమైనా దివాళా తీస్తాయా, లేదా అమెరికా ప్రజలపైన ఏమైనా భారం పడుతుందే? ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారం పడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం అనేది మాట్లాడకుండా నేను అమెరికా వాడి కోసం ఎదురు చూస్తాను, వాడి నివేదిక ఇచ్చిన తర్వాత నేను యాక్షన్ తీసుకుంటున్నాను అంటా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యర్థిగా నువ్వు ఆలోచిస్తావు. దేశంలో పోలియో నిర్మూలనకు తమ వంతుగా విరాళాలు సేకరించేందుకు రోటా ఫెయిర్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ బాబు తెలిపారు. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ ఫెయిర్లో సుమారు 120 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని, 10,000 మంది సందర్శకులు ఫెయిర్ని వీక్షించే ఏర్పాట్లు చేశామన్నారు. లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో అతిపెద్ద బిజినెస్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు మిడ్ టౌన్ చైర్మన్ గ్రంథి శ్రీనివాస్, ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ తెలిపారు. విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఎంతో ఆహ్లాదకరంగా
రోటా ఫెయిర్ బిజినెస్ ఎగ్జిబిషన్ను నిర్వహించబోతోందన్నారు. ఈ ఎగ్జిబిషన్ జనవరి 3, 4, 5, 2025న ఎస్ఎస్ కన్వెన్షన్ లబ్బిపేట విజయవాడలో జరగనుందన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి విజయవాడ పౌరులందరినీ ఆహ్వానిస్తున్నామని, ఈ ఎగ్జిబిషన్కు 10,000 మందికి పైగా హాజరు కానున్నారని అంచనా వేసినట్లు చెప్పారు. ఎగ్జిబిషన్లో జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్, దుస్తులు, గార్మెంట్స్, లెదర్ ఉత్పత్తులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, కిచెన్ వేర్, కార్లు, బైకులు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, నాన్ డ్యూరబుల్స్, అలాగే వివిధ రకాల ఫుడ్ స్టాళ్లు ఉన్నాయని తెలిపారు. అందరినీ ఆకట్టుకునేలా ప్రతి గంట లక్కీ టిప్స్ మరియు ముఖ్యంగా హోండా యాక్టివా బంపర్ ప్రైజ్ లభించే అవకాశాలు ఉన్నాయన్నారు. అదనంగా ఉచిత బహుమతులు మరియు ఫ్రీ వోచర్స్ కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సమావేశంలో చిన్న మధుబాబు, సెక్రటరీ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనవరి 3, 4, 5 రోటా ఫెయిర్ ఎస్ఎస్ కన్వెన్షన్లో విజయవాడలో 10,000 మంది విజిటర్స్ని, 120 మంది స్టాల్స్తో ఈ కార్యక్రమాన్ని జరగబోతుంది. సో ఈ అవకాశాన్ని నగర విజయవాడ ప్రజలందరూ అలానే చుట్టుపక్కలందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. అలానే ఈ రోటా ఫెయిర్లో 120 స్టాల్స్లో నగల దుకాణం కానించి లేడీస్ కావాల్సిన కాస్మెటిక్ ఐటమ్స్ అంటే జెంట్స్ కావాల్సిన ఫ్యాషన్ డిజైన్స్, అలానే ఇంట్లో కావాల్సిన ఫర్నిచరు, మొత్తం కార్స్, బైక్స్, అలానే ఒక హోండా కూడా ఒక లక్కీ డిప్గా మనం నిర్వహిస్తున్నారు మా చైర్మన్స్ అలానే సంస్థ. దానికి కాలేజ్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే వెస్టర్న్ హోటల్ మేనేజ్మెంట్, గేట్స్ హోటల్ మేనేజ్మెంట్ ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇది ఇంటర్న్షిప్గా తీసుకొని వాళ్ళు ఒక ప్రాజెక్ట్గా తీసుకొని హౌ టు కండక్ట్ అనేది చేయడం అనేది కూడా ఒక అవకాశం మనం ఏర్పాటు చేస్తున్నాం. అది అంటే ఇటు యూత్లో కానీ, ఇటు వ్యాపారస్తుల్లో కానీ, అట్లాగే మా రొటేరియన్స్లో కానీ మొత్తం అందరికీ కూడాను ఒక మంచి అవకాశాన్ని ఇవ్వటం, తద్వారా పోలియో నిర్మూలనకు ఫండ్ ఏర్పాటు చేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. మెంబర్స్ కానీ, బయట వాళ్ళు కానీ, వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా ఇక్కడ షోలో పెట్టుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ హైలైట్ చేసుకోవడానికి కానీ, మా సైడ్ నుంచి పబ్లిక్ ఇమేజ్ పెంచుకోవడానికి కానీ అలా చేస్తున్నాము. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మాకు మీ ప్రెస్ వాళ్ళందరూ మీ సహకారం కావాలి. ఇలా ప్రతి ఒక్కరికి జనాల్లోకి ఇది వెళ్ళాలని మా కోరిక. ఇక్కడ సుమారు ఒక 120 స్టాల్స్ దాకా మనం పెట్టడం జరుగుతుంది. గోల్డ్ దగ్గర నుంచి దగ్గర క్లాత్ కానీ, కార్లు కానీ, ఇందాక మా కృష్ణ గారు చెప్పినట్టు స్కూటర్లు కానీ అన్ని రకాలు ఉంటున్నాయండి. సో ఈ క్యూనెక్స్ వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా సభాముఖంగా మా ధన్యవాదాలు చెప్తున్నాము. విజయవాడ ఐసింగ్ నగర్ వాంబే కాలనీలో ఆస్థాన ఏ గరీబ్ నవాబ్ అజ్మీర్ షరీఫ్ కాజా బాబా ఆశ్రమం 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండాతో పాటు గంధం ఊరేగింపు, మేళ తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ బాణసంచా పేల్చుతూ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో ఆస్థానా ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ కాజా బాబా ఆశ్రమం 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉరుసు మహోత్సవాలు, గంధ మహోత్సవం నిర్వహించారు. దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి ఉరుసు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మత పెద్దల పర్యవేక్షణలో గంధం తయారు చేశారు. వాటిని ప్రత్యేక బిందెలతో నింపి పూలమాలలతో అలంకరించి తలపై పెట్టుకొని వాంబే కాలనీ పరిసర ప్రాంతాలలో ఊరేగింపు నిర్వహించారు. జెండాతో పాటు గంధం ఊరేగింపు, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ బాణసంచా పేల్చుతూ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం జెండా చెట్టు వద్ద జెండాలను ప్రతిష్ఠించారు. బాబావారి మజార్లపై గంధం ఎక్కించి పూల చాదరలు సమర్పించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువులు సర్వ మానవాళి సంక్షేమం కోసం దువా చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థానా ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ కాజా బాబా ఆశ్రమం 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా ఆత్మీయ విందు నిర్వహించామన్నారు. एक जुज़ यहाँ पर तैयार किया जाता है। अल्हम्दुलिल्लाह परवरदिगार आलम इस जुज़ को हमको हासिल करने की तौफ़ीक़ अता फ़रमाए। इस मोहब्बत की एक कड़ी में हमारी भी कड़ी जुड़ जाए। गरीब नवाज़ की मोहब्बतों की जो कड़ी बन रही है वो मोहब्बतों की कड़ी में हमारा भी नाम लिख जाए। इसी बनिस्बत अल्हम्दुलिल्लाह हमारे उमर भाई ख़ान साहब जो है तो परवरदिगार आलम इनको उम्र दराज़ी और तरक्की याफ्ता अता फ़रमाए और इसको भी आला पैमाने पर
ये काम को अंजाम देने की गरीब नवाज़ की मोहब्बत में गरीब नवाज़ का इस संदल मुबारक करने की ताकत व क़ुव्वत अता फ़रमाए। इसके एवज़ में परवरदिगार आलम इनके आल व औलाद को, बाल बच्चों को परवरदिगार तरक्की अता फ़रमाए और जितने भी लोग मुआविनीन, मुताल्लिक़ीन, मुहिब्बीन, रफ़ीक़ीन आए हुए हैं सबकी हाज़िरी को अपनी बारगाह में कबूल फ़रमाए। శాంతి, సామరస్యం, సోదరభావం, సౌభ్రాతృత్వాలే మూల స్తంభాలుగా భారత ఉపఖండంలో ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేసిన రాజస్థాన్ రాష్ట్రంలోని పుణ్యధామం హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి, హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ రజియల్లాహు అన్హు మహాత్ముల వారి పేరు మీద విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా ఖాజా బాబా ఆశ్రమం ఏర్పాటు చేసి 9 సంవత్సరాలు పూర్తయింది. 9వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా మత గురువులు విచ్చేసి సర్వమానవాళి సంక్షేమాన్ని కోరుతూ ప్రత్యేక దువా చేశారు. గంధ మహోత్సవం, జెండా ఆవిష్కరణ అనంతరం ఆత్మీయ విందు జరిగింది. ఈ కార్యక్రమంలో మత సామరస్యానికి ప్రతీకగా రాజకీయాలకు అతీతంగా పలువురు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు దువా చేశారు. కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ల అంశాన్ని ప్రస్తావించకపోవడం గర్వనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. 10,000కు జీతం పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఆ హామీని అమలు చేయాలన్నారు. వాలంటీర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, 10,000 రూపాయలకు జీతం పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారం చేపట్టగానే వాలంటీర్ల వ్యవస్థలో లేదు అనటం సరికాదన్నారు. శాసన మండలి సమావేశాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదని ప్రకటనలు చేయటం సిగ్గుచేటన్నారు. కేబినెట్ సమావేశాలలో వాలంటీర్ల అంశంపై చర్చలు జరపకపోవటం సరికాదన్నారు. జీవో చేసే అధికారంలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మేము కొత్త గొంతమ కోరికలేం కావట్లా, ఎన్నికల మాట ఏమి ఇచ్చారో ఒకసారి మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం. ఉగాది పచ్చడి తిని మీరు తమ్ముళ్ళు, చెల్లుళ్ళు మీకేం సరిపోతే 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇస్తాం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ చెల్లమ్మలారా నేను మీ పొట్టకుట్టే అన్నయ్యని కాదు, మీకు 5,000 సరిపోతే 10,000 ఇస్తానమ్మా, నీ మంచి అన్నయ్యనమ్మా అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టిన వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చిన మీరు ఈ రోజున జీవోల పేరుతో మమ్మల్ని వెనక తోయడం సరైన పద్ధతి కాదు. జీవోలు తయారు చేసే శక్తిలో ఉన్నారు కాబట్టి 2,60,000 మంది కుటుంబాలకు న్యాయం జరగడానికి కావాల్సిన జీవోను తయారు చేసి ఆ జీవో ప్రకారం మా పెండింగ్లో ఉన్న బాకీలు కూడా ఇచ్చి ఖచ్చితంగా 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ ఎన్డీఏ కూటమి మీద ఉందని చెప్పి తెలియజేస్తారు. అనంతరం వాలంటీర్ అసోసియేషన్ నాయకులు జె మమత మాట్లాడుతూ కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్ల వ్యవస్థ గురించి చర్చలు జరపకపోవటం శోచనీయమన్నారు. ఎన్నికల ముందిచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తాము, వారి గౌరవవేతనాన్ని 5,000 నుంచి 10,000 పెంపు చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని మరి మీరు మాకు దయచేయమని అడుగుతున్నాము. మరి వాళ్ళ క్యాబినెట్లో వాలంటీర్ పక్షంలో ఎటువంటి మరి రిజల్ట్ అనేది రాని పక్షంలో మరి రానున్న రోజుల్లో మరి తీవ్రస్థాయి అయినా మరి నిరసనలు కానీ కార్యక్రమాలు కానీ మేమందరం చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నామని మరి మా వాలంటీర్స్ అందరి తరఫున మా యొక్క మరి ఏవైఫ్ తరఫున మీకు మేము తెలియజేసుకుంటున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బంజారా నాసర్జీ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశాలు వరుసగా నిర్వహిస్తున్న సమావేశంలో విద్యార్థుల సమస్యలపై మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు. మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని విద్యార్థి సంఘాల ముందు మంత్రి నారా లోకేష్ సంతకాలు చేసి ఇప్పుడు ఆ హామీని విస్మరించారని మండిపడ్డారు. విజయవాడ దాసరి భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బంజారా నాసర్జీ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరుతూ గత నెల రోజులుగా నిరసనలు చేశామని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించి ప్రతి ఒక్కరి చేతిలో సర్టిఫికెట్లు పెట్టే బాధ్యత తనదని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చెప్పారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక రాష్ట్రంలో 10 లక్షల మంది సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి లోకేష్ విద్యాశాఖ మంత్రి అయినా ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. మెగా డిఎస్సి ప్రకటిస్తామని ప్రకటన చేశారని, కానీ ఆ హామీ నెరవేర్చలేదన్నారు. విద్యార్థుల సమస్యలపై కేబినెట్లో చర్చించకపోవటం బాధాకరమన్నారు. వ్యవస్థలో
విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పని ఈరోజు విపత్తు మార్పులు తీసుకొచ్చారు. ప్రధానంగా జీవో నంబర్ 77 రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది, పీజీ సెట్ వచ్చింది, లక్షల మంది విద్యార్థులు పీజీ సెట్ రాశారు. కానీ కేవలం ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు వచ్చిన వారికే పీజీ విద్య ఈరోజు అందుతూ ఉంది. రాష్ట్రంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం పీజీ సెట్ పెట్టిద్ది, పీజీ కౌన్సిలింగ్ పెట్టిద్ది, పీజీ సీట్ అలాట్ చేసిద్ది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. ప్రధానంగా రాష్ట్రంలో 10 లక్షల మంది పైగా విద్యార్థులు బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు చేతికి వస్తే చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో లేదా ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని చెప్పని ఆశపడ్డ విద్యార్థులకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ ఉంది. శుభమస్తు షాపింగ్ మాల్లో 40 రోజుల పాటు లక్కీ డ్రా తీసి విజేతలకు ఎలక్ట్రికల్ బైక్స్ ఇవ్వడం అభినందనీయమని నీటిపారుదల శాఖ కార్యనిర్వాహకులు కాకాని వెంకటేశ్వరరావు అన్నారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న లక్కీ డ్రాను తీసి 27వ లక్కీ డ్రా విజేతను ప్రకటించారు. కడపకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఈ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ను గెలుపొందినట్లు ప్రకటించారు. భారీ ఆఫర్స్తో పాటు ఇలాంటి డ్రాలు తీయడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఆపరేషనల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ సంక్రాంతి వరకు ఈ డ్రా కొనసాగుతుందని చెప్పారు. తమ షాపింగ్ మాల్లో 1000 రూపాయల కన్నా ఎక్కువ కొనుగోలు చేసిన వారికి ప్రతిరోజు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేస్తున్నామన్నారు. సంక్రాంతి విజేతకు కారు ఇస్తామని తెలిపారు. లక్కీ డ్రా తీయడానికి ఇవన్నీ 40 రోజులు పెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అంత లాంగ్ పీరియడ్ 40 రోజులు 40 స్కూటర్లు మోటార్ సైకిల్ ఇవ్వటం అనేది కూడా చాలా ఆర్థికంగా చాలా గొప్ప ఇది. అయితే 2 కార్లు కూడా పెట్టారంట. ఒకటి క్రిస్మస్కి, రెండోది సంక్రాంతి. ఇవన్నీ కూడా కట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ మళ్ళా ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయంట, చాలా ఆఫర్స్. ప్రతి బట్టల మీద కూడా ఆఫర్స్ ఉన్నాయంట. వీళ్ళు చేస్తున్నటువంటి పని, వీళ్ళు చేస్తున్న క్వాలిటీ ఆఫ్ క్లాత్ కూడా చాలా బాగుంది. విజయవాడ కస్టమర్లందరూ కూడా దీన్ని ఈ శుభమస్తులో కొంటే మంచి లాభకరంగా ఉంటుంది. కొన్ని ప్రైజులు కూడా బాగా ఉన్నాయి కాబట్టి అందరూ కొనాల్సిందిగా కోరుచున్నాం. 40 బైకులు 2 కార్లు పెట్టడం జరిగిందండి. ఈరోజు 27 డ్రా తీయటం జరిగింది. ఆ డ్రాలో కడప వాస్తవులకి రావటం జరిగింది. ఈరోజు బైక్ ఎలక్ట్రానిక్ బైక్ అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన దగ్గర అనేది ప్రతి సంక్రాంతికి స్పెషల్ ఆఫర్లు ఉన్నాయండి. శారీస్లో కానీ, డ్రెస్సెస్లో కానీ, కిడ్స్ వేర్, మెన్స్ వేర్పై ప్రత్యేకమైన ఆఫర్లు కలవు. మన దగ్గర క్వాలిటీ మెయిన్ అండి. ఇంపార్టెంట్ అనేది క్వాలిటీకి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. రేట్లు కూడా అతి తక్కువ ధరలో ఉంటాయి. క్వాలిటీకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామో రేట్లు కూడా అదే విధంగా మనం తగ్గించి ఇవ్వటం అనేది జరుగుతుంది. మార్కెట్లో ఎక్కడ లేని విధంగా మన దగ్గర ప్రత్యేకమైన ఆఫర్లు ప్లస్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మన విజయవాడ చుట్టుపక్కల జనాలు అందరూ వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు వినియోగించుకుని ప్రతిరోజు ఒక 1000 రూపాయలకి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. లక్కీ డ్రాలో బైక్ కానీ, కారు కానీ గెలుపొందే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.